మేము పాయల శంకర్ గారికి కూడా మాట ఇస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో మేము ఎప్పటికే గతంలో ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలోనే మేము 8 దాకా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం. గడ్డన్న వాగు దగ్గర నుంచి మొదలు పెడితే శుద్ధవాగు, ఆ వాగు, ఈ వాగు అన్నీ కలిపి 8 ప్రాజెక్టులు మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఒక్క నిమిషం నేను చెప్తాను అన్నీ. ఆ పెండింగ్ ఉన్నాయి కూడా ఈ గత 10 ఏళ్లలో పూర్తయితాయని చూసాం, కానీ చేయలేవాడు, గాలికి వదిలేసి. ఉదాహరణకి అడా లాంటి ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండలాగా ఉంది, కానీ పారించుకోవడానికి కాలువలు సరిగ్గా చేయాలి. కేవలం చిన్న కాలువలు తీస్తే అద్భుతంగా నీళ్ళు బారి లక్షల ఎకరాల సాగులోకి వచ్చేది. వాటన్నిటిని చేస్తాం. అంతేకాదు మీ డాక్టర్ హరీష్ గారు, మేము గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత తుమ్మిడిహెట్ దగ్గర ఏదైతే మొదలుపెట్టామో 100కి 100 పాళ్ళు మళ్ళీ చెప్తున్నాం ఈ సభలో, మేము తప్పనిసరిగా దాన్ని చేపడతాం, పూర్తి చేస్తాం కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ గాలి కుదిలేదు. చిన్న కాళేశ్వరం కూడా కడతాం. అట్లాగే ఈ కాళేశ్వరం ద్వారా కట్టి మేడిగడ్డ కుంగిపోయి ఆ పైన నీళ్లు ఏ ఎకరానికి పారక ఆ బ్యాక్ వాటర్తో ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. పొలాల నీళ్ళు అయితే పారట్లేదు, కానీ నగరాలు మాత్రం మునిగిపోతున్నాయి. అటువంటి వాటికి తప్పనిసరిగా రిటైనింగ్ వాల్స్ కూడా కడతాం. అట్లాగే ఆదిలాబాద్లో ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కుప్టి ప్రాజెక్ట్ కానీ, లేకపోతే త్రివేణి సంగమం కానీ, లేకపోతే పులిమడుగు వాగ్ కానీ, లేకపోతే ఇతరత్ర చిక్మాన్ ప్రాజెక్ట్ కానీ, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా 100% ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం. వాటన్నిటిని పూర్తి చేస్తాం. అదే కాదు, ధరణికి సంబంధించిన సమస్య కూడా ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి ముందుకు పోతుంది. దాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ ఈ సభ ద్వారా మేము మళ్ళీ సందేశం పంపిస్తున్నాం. మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఐటీడీఏ ఒకప్పుడు అద్భుతంగా పనిచేసేది అక్కడ. అటువంటి ఐటీడీఏల్ని ఈసారి పరిపుష్టి చేయడానికి కావాల్సిన సప్లానికి సంబంధించిన నిధులు పరిపుష్టిగా పెట్టాం. మేము మళ్ళీ ఆ గిరిజన సోదరులు అమ్మయ్యా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ మాకు బతుకొచ్చింది అనేంత ఆనందం ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, ఇంకా ఇరిగేషన్ సంబంధించి కూడా కొన్ని అడిగారు. ఇక ఇరిగేషన్ గురించి చెప్పాలంటే అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి. మేము ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ళను పారించుకుంటాను. ఆ నీళ్ళకు సంబంధించి మీరు అటు గోదావరి మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు ఉపయోగపడలే, ఈ పాలమూరు రంగారెడ్డి కోసం పెట్టినటువంటి 1,000 కోట్లు అది ఉపయోగపడలే. యాతావాత ఎటు చూసినా ఈ 2 నదుల నుంచి అక్కడి నుంచి ఒక చుక్క నీళ్ళు తీసుకొచ్చి 1 ఎకరానికైనా పారిచ్చారంటే ఏది లేదు అధ్యక్ష, ఏది లేదు. వీళ్ళు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఆ పైన శ్రీపాదెల్లంపల్లి వీళ్ళు లిఫ్ట్ చేస్తామని చెప్పి మేడిగడ్డ నుంచి కట్టింది 2017 నుంచి అనుకుంటా పంప్ చేస్తా ఉన్నారు. అప్పటి నుంచి పైకి లిఫ్ట్ చేసేదానికంటే కిందికి వదిలిన నీళ్ళే ఎక్కువ అధ్యక్ష. ఏం ఉపయోగం? ఆ తర్వాత వాళ్ళు చెప్తారు, ఆ తర్వాత భారతనే కదా కాకతీయ కెనాల్లో సూర్యాపేట దాకా వచ్చినాయి, ఇక చూడండి కాళేశ్వరం నీళ్ళని ఆడికి వచ్చి చెప్తా ఉంటారు. అధ్యక్ష, కాకతీయ కెనాల్లో పారే నీళ్లు ఈ మేడిగడ్డ నుంచి పంప్ చేసిన నీళ్లు కాదు అధ్యక్ష. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లు, కడెం నుంచి వచ్చిన నీళ్లు, ఆ 2 నీళ్లు అక్కడి నుంచి మిడ్ మానేరులోకి వచ్చి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కాకతీయ కెనాల్కి లింక్ చేస్తే కాకతీయ కెనాల్ స్టేజ్ 2 పూర్తి చేసి ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుమలాపాలెం, ఖమ్మంలో ఉన్నటువంటి కాలువ దొరికితే ఆ కాలువల ద్వారా నీళ్లు బారితే సూర్యాపేటకు వచ్చి ఇగో కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయని చెప్తారు. ఎట్లా అండి? ఆ టేలెండ్లో ఉన్నటువంటి కాకతీయ కెనాల్కి శ్రీపాదెల్లంపల్లి నుంచి మిడ్మానేర్ నుంచి పోయటమే కాకుండా అవి సరిపోదేమని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి దాని నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి కాకతీయ కెనాల్కి యాడ్ చేస్తే ఆ నీళ్లు బారుతా ఉంటే ఒక ఆయన పోతాడు, పసుపు కుంకుమ అందులో వేస్తాడు, ఇగో ఈ నీళ్లు మేమే కట్టిన మా ద్వారా వచ్చాడు అని. ఎవడో కట్టిన కాలువలో ఎవరో కట్టిన ప్రాజెక్టులు యాడ్ నుంచే నీళ్లు వస్తే వీళ్ళు పసుపు తీసుకొని వచ్చి అందులో వేసి మా ద్వారానే వస్తున్నాయి అంటారు. దాన్ని సూర్యాపేటలో సంబరాలు చేసుకుంటారు, లేకపోతే ఇంకా అక్కడ చేసుకుంటూ అంటారు. అందుకే మేము ఆలోచన చేసాం వచ్చిన తర్వాత, అరే ఇన్ని కోట్లు దుర్వినియోగం అయిపోయి తెచ్చుకున్న రాష్ట్రం దీనికి
మేము అర్థవంతంగా ప్రయారిటైజ్ చేసి మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వటానికి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, లేకపోతే కొద్దిగా ఖర్చు పెడితే లక్షల ఎకరాలు నీళ్లు పారే ఉన్నాయి ప్రయారిటైజ్ చేసి వాటికి అనుగుణంగా ఈరోజు క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు కూర్చొని కొంత ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు పోతున్నారు. ఆ ప్రయారిటైజ్ చేసేదానికి ఇందులో స్పష్టంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం. వీటి ద్వారా ఒక సంవత్సరం తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికల్లా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు పారుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖర్చు పెట్టి అరకొర నిధులు, లక్షల కోట్లు కాదు అధ్యక్ష, వేల కోట్లతోనే నీళ్లు పారిస్తాం. దాంట్లో భాగంగానే వారు ప్రాధాన్యతగా పెట్టుకున్న అధ్యక్ష రాజు సార్ అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు, వీరు ప్రాజెక్టులు మూలధనం తగ్గించారు కదా. ఏడ తగ్గించామండి, ఎక్కడ తగ్గించాం? ఇరిగేషన్ 22,300 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టాం. ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం 10,829 కోట్లు పెట్టాం, ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా. అందులో తగ్గినంటే అరే అప్పు కట్టి తగ్గించాం దాన్ని, మరి అట్లే ఆ అప్పుని అట్లే ఉంచి ఇంకా పెంచుదాం దాన్ని, అది చూసుకోకుండా అందులో తగ్గిన ఎస్టాబ్లిష్మెంట్లో అప్పు కట్టాల్సిన దాంట్లో మేము కొంత అప్పు కట్టాం అధ్యక్ష, 40,000 కోట్లు కట్టామని చెప్పాము కదా, తగ్గించాం. దాంట్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్లో అప్పులు కట్టే దాంట్లో తగ్గించాం తప్ప ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టిన దాంట్లో ఏమి తగ్గించలేదు. 10,829 కోట్లు పెట్టాం, ముందుకు పోతున్నాం. పాలమూరు రంగారెడ్డి అన్నారు, అట్లాగే రకరకాల ఎస్ఎల్బిసి టన్నెల్ అధ్యక్ష, డిండి ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇంకా కొన్ని గుమ్మడివల్లి గౌరవల్లి ప్రాజెక్టు, ఇట్లా చాలా ప్రాజెక్టులు అన్నిటికి కూడా నీళ్లు పారించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం. వాటితో పాటు మీరు ఇందాక అన్నారే, మీరు పోయే పంపులు ఆన్ చేసి వచ్చినావు నువ్వు, మేము సీతారామ ప్రాజెక్టు కట్టిస్తే మేము 8,000 కోట్లు. అధ్యక్ష నేను స్పష్టంగా ఒక చిన్న మాట చెప్తాను అధ్యక్ష, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండింటికి సంబంధించి 4 లక్షల ఎకరాల నీళ్లు పారేదానికి కేవలం 1,400 కోట్లు, అంటే 1,400 కోట్లు మాత్రమే పెండింగ్ డబ్బులు ఉన్నాయి అధ్యక్ష. ఆ 1,400 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాలు నీళ్లు పారే, దాన్ని రీడిజైన్ చేసి సీతారామాన్ని చేసి ఆ సీతారాంకి 20,000 కోట్లకు పెంచి దాదాపు ఇప్పటికే 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష, 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఏం చేయాలో అర్థం కాక ఇంకా దాన్ని ముందు తీసుకొని పోవాలంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పట్లో అయ్యేటట్టు లేదని ఒక ఆలోచన చేసి చాలా కన్స్ట్రక్టివ్గా మొత్తం ముఖ్యమంత్రి గారు కూడా భద్రాచలం వచ్చారు, ఇరిగేషన్ మంత్రి గారు వచ్చారు, మా జిల్లా మంత్రులు అందరం కూర్చొని రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు ఇట్లా దుర్వినియోగం అయిపోతుంది, ఏదో రకంగా నీళ్లు బారించాలంటే ఆడ కూర్చొని చాలా జాగ్రత్తగా ఇంజనీర్లు అందరిని అడిగితే వాళ్ళందరూ ఆలోచన చేసి చివరికి చెప్పింది ఏంటంటే ఒక చిన్న కాలువని అందులో ఉంచి ఎంత అవుతుందయ్యా, 70-75 కోట్లు అవుతుంది సార్. అరే ఇన్ని వేల కోట్లు అయితే కూడా నీళ్ళు రాంది 70-75 కోట్లతో ఎట్లా వస్తుంది సార్, 70-75 కోట్లతో అయితే వస్తుంది సార్ చేయొచ్చానంటే ఇమ్మీడియట్గా ఆ 75 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ కాలువ మొదలుపెట్టి రేపొద్దున ఆగస్టు 15 నాడు అధ్యక్ష 8,000 కోట్లు ఖర్చు పెడితే కూడా చుక్క నీరు ఎకరానికి పారించినటువంటి ప్రాజెక్టులో కేవలం 75 కోట్లు రిలీజ్ చేసి పని చేపించి రేపొద్దున ఆగస్టు 15 నాడు ఆ కాలువ ద్వారా 1,25,000 ఎకరాలకి నీళ్లు పారించబోతున్నాం. ఇదే ముఖ్యమంత్రి ఆడికి వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు, అది మీ రాష్ట్రానికి కూడా చూపిస్తాం అధ్యక్ష. వచ్చి కావాలంటే ఎవరైనా గోదావరి నీళ్లు ఆడ చల్లుకోవచ్చు. అది కేవలం ఇట్ ఇస్ ఓన్లీ 75,000, 75 కోట్లే, 75 కోట్లే అధ్యక్ష, కేవలం 75. అట్లా ఏమండి, ఇట్లా మీరు చేయలేకపోయారు కదా, కానీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మేము ఆ రాజీవ్ కెనాల్ ద్వారా కేవలం 75 కోట్లతో రాజీవ్ కెనాల్ ద్వారా కేవలం 75 కోట్లతో మేము ఈరోజు 1,25,000 ఎకరాలు నీళ్లు మార్చే కార్యక్రమం కేవలం 2-3 నెలల్లో పూర్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ కూడా పునరుద్ధరిస్తాం అధ్యక్ష. వీళ్ళు ఇందిరా సాగర్ని వదిలేయటం వల్ల
అధ్యక్ష వీళ్ళు ఇందిరాసాగర్ వదిలేయటం వలన అధ్యక్ష చాలా రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాలి. ఇందిరాసాగర్ వదిలేయటం వలన ఇందిరాసాగర్ పెట్టింది గోదావరి శబరి సంగమం దగ్గర అధ్యక్ష. శబరి ఆంధ్రాలో ఉంది. 365 రోజులు 400 టీఎంసీలు పారుతూ ఉంటాయి. దాన్ని అలాగే కంటిన్యూ చేసుకొని ఉంటే గోదావరితో పాటు శబరి నది కూడా ఈరోజు తెలంగాణకి ఉండేది. అది శాశ్వతంగా మీరు కేవలం ఆ రీడిజైనింగ్ దురాశతో శాశ్వతంగా ఒక నదినే రాష్ట్రాన్ని లేకుండా చేశారు అధ్యక్ష. మేము డెఫినెట్గా యాక్ట్లో పొందుపరిచారు అధ్యక్ష. అప్పటి వరకు ఎవరైనా ప్రాజెక్టులు మొదలుపెట్టుంటే కంబైన్డ్ స్టేట్లో ఎక్కడైనా ప్రాజెక్టులు మొదలుపెట్టుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టులు యాజ్ ఇట్ ఈస్గా కొనసాగేటట్టుగా యాక్ట్లో హక్కుగా పెట్టారు అధ్యక్ష. ఏ ఇబ్బంది లేదు. దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం అధ్యక్ష. అట్లా చేస్తాం అధ్యక్ష. పారిస్తాం కూడా అధ్యక్ష. అంటే మీలాగా మేము చేయలేము అధ్యక్ష. చిన్న అధ్యక్ష నేను చెప్తా చిన్న ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అక్కడ రిప్లై అయిన తర్వాత పెద్దల సభ ఉన్నది, చేస్తున్నారు, మంత్రులు అధ్యక్ష. నేను చిన్న ప్లీజ్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అయిపోయి మొన్న 24 తారీఖు రోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు జరగలేదని మనం ఒక చర్చ పెట్టినాం. చర్చ పెట్టినప్పుడు ఆ సభ్యుడే చర్చలో పాల్గొని చాలా విషయాలు ప్రస్తావింటే నేను అన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటే సమాధానం చెప్పినుంటే బాగుండని నేను చెప్పిన. అంటే అవసరం లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రానే రాడు, మేమే చూసుకుంటామన్నాడు. కానీ అక్కడ టీవీలో చూస్తే ఆయన ఈయన ఏదో కొంప ముచ్చేటట్టున్నాడు. తెల్లారి పొద్దున్నే 12 గంటలకు సభ అంటే 11:30కే వచ్చి కూర్చున్నాడు. ఎందుకనంటే ఆయనకు తెలుసు తిక్కలూరు తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. అసలు ఏ ప్రాజెక్ట్ ఏడు ఉంది, ఏ నీళ్ళు ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వారుతాయి అనేది ఏమన్నా తెలుసా అధ్యక్ష? నేను నిన్న ఇంటికి పోయే వరకు మా దగ్గర బాలయ్య అని డ్రైవర్ ఉన్నాడు అధ్యక్ష. ఇంటికి పోయే వరకు బాలయ్య అని డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళ పిల్లగాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యింది. అక్కడ ఇక్కడ ఆడావిడిగా తిరుగుతుండు. ఏంద్రా నాయన ఎంతో టెన్షన్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు గోదావరి పోయిండ్రు సార్, మేడిగడ్డ చూస్తా అన్నాడు. ఈయన చూస్తా ఆయనకు అసెంబ్లీలో నోరు జారుడు అలవాటు. ఆడిపోయి కాలు జారి గోదావరిలో వాడి కొట్టుకుపోయినట్టే పరిశాను. ఎందుకంటే ఆ సార్కు సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నాడు అలవాటు. ఏమన్నా అవుతుందేమో అని నేను టెన్షన్లు ఉన్నా సార్ అన్నాడు. అంటే అదేంటి అని అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా సార్, బుల్లెట్ రైలు వేగంగా వస్తుంటే సెల్ఫీ దిగనిక నిలబడి రైలు కింద పడి చచ్చిపోతుంటారు. ఎవరెస్ట్ లాంటి ఇట్లా గుట్టల మీద ఎక్కి సెల్ఫీ దిగనికి పోయి కింద పడి పోతుంటారని. అట్లనే నిన్న పోయి గోదావరి మేడిగడ్డ దగ్గర సెల్ఫీలు దిగడానికి ప్రయత్నం చేశారు సార్. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సభలో వారు ఏం మాట్లాడినా ఏమి చెప్పినా దానికి ఏం విలువ లేదు అధ్యక్ష. వాళ్ళు అడిగినరు ప్రశ్నలు, వాళ్ళు చాలా అంశాలు లేవనెత్తిండ్రు. ఉప ముఖ్యమంత్రి గారు వివరంగా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు ఎట్లాగో క్లారిఫికేషన్ అడగడానికి అవకాశం ఉంది. అందులో వారు ఇంకేమన్నా కావాలంటే కూడా క్లారిఫికేషన్ అడగవచ్చు. దానికి ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తారు. అంతే తప్ప ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పోటీలు వాడి ఉప ముఖ్యమంత్రి గారిని సమాధానం చెప్పకుండా ఇట్లా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా నా సూచన ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. తీర్పు అసెంబ్లీలో చూపించారు, పార్లమెంట్లో చూపించారు. ఇప్పటికైనా కొంచెం ఓపికతోని జరుగుతున్న అభివృద్ధిని కళ్ళతో చూసి అభినందిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా వారు చెప్పే సమాధానాన్ని కొంచెం సావధానంగా వినమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి అయిన తర్వాత మాట్లాడుతున్నాను. అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి ప్రయారిటీస్ అధ్యక్ష ఎవరి పేరు తీయలేదు అధ్యక్ష. సభానాయకుడు మాట్లాడిన ఎవరి పేరు తీయలేదు ఇవ్వాలంటే ఎవరి పేరు తీయలేదు గారు ఉండి ఇవ్వాలి. మీరు అడిగితే నేను ఇయ్యను. నేను దయచేసి కూర్చోండి ప్లీజ్.
సభ మళ్ళీ చెప్తా నేను. ఒక్క నిమిషం మీరు ఆగండి కొద్దిగా. ఒక్క నిమిషం. అధ్యక్ష ఎవరి పేరు తీసుకోలేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం వినండి. ప్లీజ్ ఒక్క నిమిషం రెజ్యూమ్. వినండి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్. సభానాయకుడు మధ్యలో మాట్లాడిండు. మాట్లాడినప్పుడు జవాబు ఇవ్వవలసింది ఎవరు? ఎల్ఓపి గారు. ఎల్ఓపి గారు లేరు, మీకు ఆ అధికారం లేదు. మీరు కూర్చోండి. మీరు తర్వాత క్లారిఫికేషన్లు అడుగుదురు. అక్కడ మండలి లోపల వెయిట్ చేస్తున్నారు. క్లారిఫికేషన్లు అడుగుదురు. అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి వారు అనవసరంగా ఆవేదన చెందుతాను. మేము 75 కోట్లతో ఆలోచన చేసి 1,25,000 ఎకరాలు నీళ్లు బారిస్తున్నాం అంటే నిజంగా ఈ భారతీయ రేపొద్దున జనం ఏమంటారు మమ్మల్ని అని ఆందోళన చెందుతాం. రేపు పారిస్తాం మీరు కూడా వద్దురు కానీ మిమ్మల్ని కూడా పిలుస్తాం. అధ్యక్ష ఎస్ఎల్బిసి టన్నెల్ అధ్యక్ష 10 ఏళ్ళు అధ్యక్ష. ఇది అధ్యక్ష 10 ఏళ్ళు 42 కిలోమీటర్లు ఉన్నదాన్ని ఆల్రెడీ 32 కిలోమీటర్లు గతంలో తొలిపితే వీళ్ళు 10 ఏళ్ళు 8 కిలోమీటర్లు దోవలేరు అధ్యక్ష. మొత్తం గాలికి వదిలేస్తుంది. ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ గాలికి వదిలేబట్టి ఇవాళ నల్గొండ జిల్లాకు రావాల్సిన నీళ్ళన్నీ రాకుండా పోయి ఇవాళ అది కొద్ది ఖర్చు పెట్టున్నా కానీ ఆ నల్గొండ జిల్లా వాళ్ళ సస్యశ్యామలం అయ్యేది. అందుకే అధ్యక్ష మేము ప్రయారిటీ తీసుకొని ఏఎంఆర్ ఎస్ఎల్బిసి టన్నెల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం, త్వరితగతిని తీసుకుంటాం. అట్లాగే డిండి పాలము రంగారెడ్డి ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్తో సహా పాలము రంగారెడ్డి మాకు ప్రయారిటీ అధ్యక్ష. వారు అన్నారు చాలా సందర్భాల్లో లక్ష్మీదేవిపల్లి దగ్గర పోయి మీటింగ్ పెట్టి ఎన్నికల కంటే ముందు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టుడో లేదో తెలుసుకుంటా, ఆ కుర్చీ వేసుకొని ఎండ కట్టిస్తాను. ఆ తర్వాత వాళ్ళు దాని గురించే మర్చిపోయారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష. అక్కడ గినక నీళ్లు తీసుకొని వచ్చి నింపితే అక్కడ నుంచి ఎక్కడికంటే అక్కడ నీళ్లు హైదరాబాద్ తెచ్చుకోవచ్చు, అటు షాద్నగర్ పంపించవచ్చు, ఇటు రంగారెడ్డి పంపించవచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. పాలమూరు రంగారెడ్డి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లితో సహా పూర్తి చేస్తాం. అట్లాగే అధ్యక్ష జోరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా పూర్తిగా మనం స్టార్టింగ్లోనే ట్యాప్ చేసి అక్కడ నుంచి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఆ దారి కొడంగల్ మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా అధ్యక్ష వాటన్నిటికీ నీళ్ళు అందించే కార్యక్రమాన్ని ప్రయారిటైజ్ చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష. అట్లాగే గౌరవల్లి ప్రాజెక్ట్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్ట్, పత్తిపాక ప్రాజెక్ట్, అట్లాగే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆదిలాబాద్ ప్రాజెక్టు, అట్లాగే ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, చివరికి ఏంటి శివన్నగూడెం ప్రాజెక్ట్, జవహర్ లాల్ పాలేరు కాలువతో సహా మున్నేరు నదిలోంచి నీళ్ళని చిన్న కాలువ ద్వారా ఒక వాగులా కుట్టి పాలేరు నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం అధ్యక్ష. మీరు ఇరిగేషన్ సంబంధించి మేము చాలా అంటే మాకు మీడియం ఇరిగేషను, మైనర్ ఇరిగేషను, వీటితో పాటు ఎన్ఎస్పి కెనాల్ పైన లెఫ్ట్ కెనాల్ పైన అనేక లిఫ్ట్లు గత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెడితే మధ్యలో మీరు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆ లిఫ్ట్లు మెయింటైన్ చేయకపోవడం బట్టి చాలా లిఫ్ట్లు నిరుపయోగం అయిపోయింది. ఈ రాష్ట్రంలో చాలా చోట్ల రైతుల కోసం పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ డిఫెక్ట్ అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నిటి కూడా తిరిగి ఫంక్షనింగ్లో తీసుకొని వస్తాం. ఎన్ఎస్పి మీద పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఫంక్షనింగ్ చేసి పొలాలకు నీళ్లు బారిచ్చే కార్యక్రమాన్ని చేస్తాం అధ్యక్ష. ఇది ఇరిగేషన్ సంబంధించి మాకున్నటువంటి ప్రయారిటీ అధ్యక్ష. ఇంకో మాట కూడా అన్నారు, ఏదో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రిక్రూట్మెంట్ ఏంటి ఇక్కడ ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అసలు టాప్ ప్రయారిటీ ఇచ్చిందే లా అండ్ ఆర్డర్కి. మీరు చూడండి, హైదరాబాద్ నగర కమిషనర్ కానీ, లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కానీ, లేకపోతే నగరంలో సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కానీ, లేకపోతే డ్రగ్ ఫ్రీ కంట్రోల్ అని చెప్పే విధంగా తీసుకొచ్చిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కావాల్సిన నిధులతో సహా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ నిత్యం కొన్ని వందల వేల సీసీ కెమెరాలను కూడా పెట్టి మానిటర్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కావాలని
కొద్దిమంది తప్పుడు ప్రచారం చేస్తూ హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఏం లా అండ్ ఆర్డర్ లేదు? పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి మేము వచ్చిన తర్వాత, ఒక్క సంఘటన కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు కండక్ట్ చేశాం అధ్యక్ష. ఏమండి నేను చెప్పనా మీ టైంలో ఎన్నైనాయో? ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? మేజర్ ఈవెంట్స్ లైక్ ఏంటి సమ్మక్క సారలమ్మ జాతర కానీ, లేకపోతే శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ, రంజాన్ కానీ, బోనాలు కానీ, బక్రీద్ కానీ, మొహరం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ఒక్క చిన్న సంఘటన జరగకుండా హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే అధ్యక్ష, ఈ రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వచ్చేటువంటి వేరే సెక్టర్ సంబంధించిన ఐటీ కానీ, ఫార్మా కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, టూరిస్టులు కానీ, వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు మటర్లు పెరిగి అంటున్నారు. నేను చెప్తా మీ హైదరాబాద్ సంబంధించి, హైదరాబాద్ సిటీలో 2023 నాడు 48 మటర్లు జరిగినాయి అధ్యక్ష. 2023లో 48 మటర్లు జరిగినాయి అధ్యక్ష. మీ దగ్గర హైదరాబాదు 6 నెలలకి జాన్ నుంచి జూన్ వరకు, జనవరి నుంచి జూన్ వరకు, అరే వినండి లెక్క ఒట్టిగా ఏదో మీడియా మా చేతిలో ఉంది కదా అని చెప్పి అడ్డగోలు వార్తా కథనాలు రాపిచ్చేస్తే అది నిజమైపోద్దా? అది కూడా ఉదాహరణతో సహా చెప్తారు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కావాల్సిన విధంగా బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉన్నాయి, ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ 123 crores ఇప్పటికే ఆడ బ్యాంకులు అటు ఇటు ఏమైనా ఇబ్బంది పడ్డాయంటే కూడా వాటిని రికవరీ చేయించి ఇచ్చాం. ఇక్కడ కావాల్సిన విధంగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ కూడా చేస్తున్నాం. జీరో టాలరెన్స్ టువర్డ్స్ నార్కోటిక్స్. ఇక్కడ కావాల్సిన విధంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో ఉండేటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ హైడ్రా ఎవరు పొరపాటున ఇక్కడ చిన్న తప్పు చేసినా, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ హైడ్రా చూస్తూ ఊరుకోదు. ఎమ్మటే ఇట్లా పట్టుకొని తీసుకొని వచ్చేస్తుంది అధ్యక్ష. ఎమ్మటే అస్సలు ఎవరిని వదిలిపెట్టి హైడ్రా చూడండి అధ్యక్ష, మీరు అనుకుంటున్నారేమో భూముల్ని 2014 నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన నుంచి మొన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి మాకు అప్పచెప్పిన నాటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్ని చెరువులు ఉన్నాయో, ఆ చెరువులు ఎన్ని కబ్జా అయినాయో 2014 నాటికి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఈ మధ్యలో ఎడిపోయినాయి, ఇవన్నీ ఎవరు హస్తగతమైనవి, ఎక్కడ పోయినాయో వాటన్నిటితో సహా లెక్క తీస్తున్న మధ్య హైడ్రా వస్తుంది, లెక్క తీస్తుంది, భూములు ఎవడు ఆక్రమించిన వాటి సంగతి కూడా తెలుస్తుంది. చెరువులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన అధ్యక్ష, పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అందరు కలిసి ఒక కంబైన్డ్ ఎఫర్ట్తో ఈరోజు రేపొద్దున హైదరాబాద్ నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఈ హైడ్రాని తీసుకొని వస్తూ ఉన్నాం. మీరెవ్వరూ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండండి. ఒకటి మాత్రం చెప్తున్నాం, నేరస్తులు మాత్రం జాగ్రత్త. హైడ్రా వస్తుంది, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోండి, రాష్ట్రం వదిలిపెట్టి కూడా బయటికి పోండి. అట్లాగే అధ్యక్ష ఏమండి, మీ హైదరాబాద్ నగరానికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే మీ ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అధ్యక్ష మీకు ఇంకోటి కూడా చెప్పాలి. మేము వచ్చిన తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ అధ్యక్ష 14,661 పోస్టులు అధ్యక్ష. ఇది 1 కాదు 2 కాదు, ఎవరైనా ఊహించారా అధ్యక్ష? 14,661 పోస్టులు రిక్రూట్ చేసి 12,718 ఎస్ఐ అండ్ పీసీ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఈక్వలెంట్ క్యాండిడేట్స్ ఈరోజు ట్రైనింగ్ అవుతా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ ఈరోజు రేపొద్దున ఈ హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి ఉపయోగపడేటువంటి సైనికులను తయారు చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే
ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాలకు సంబంధించి క్రిమినల్ లాస్ సంబంధించి 1/7/2024 నుంచి వీళ్ళకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాం, చేస్తూ ఉన్నాం. మీరు ఏం ఇబ్బంది లేదు. హైదరాబాదు పోతే చాలరా బాబు, ఎంత ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ సెక్యూర్డ్గా బతకొచ్చు అనేటువంటి నమ్మకాన్ని కలిగించే స్థాయిలో హైదరాబాదులో అన్ని వ్యవస్థలు ఉంటాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇక మెట్రో గురించి అడిగారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సమాధానం చెప్పారు, అయినా కానీ నేను కూడా కొద్దిగా యాడ్ చేస్తాను. మెట్రో గురించి అడిగారు అధ్యక్ష, నేను విన్నాను. మీరు కాంట్రాక్టర్ను పిలవలేదు, ఏజెన్సీ ఫిక్స్ చేయలేదు, మీరు వచ్చేసి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అరే గవర్నమెంట్ అధ్యక్ష, ఫౌండేషన్ స్టోన్ అయిపోతే ఏం చేస్తారు? పని చేయాలనే సంకల్పం ఉంది మాకు. వారికి మీకు కూడా చెప్తున్నాను, పని చేయాలని సంకల్పం ఉంది మాకు. ఆలస్యం అవుతుందేమో, ఒక్కరోజు ఆలస్యమైనా నగరానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనే ఆలోచనతో ఎంత తొందరగా పనులు చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. దాన్ని మీరు ఆ రకంగా పాజిటివ్ తీసుకోవాలి తప్ప మీరు టెండర్ పిలవలేదు, ఏజెన్సీ రాలేదు అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. 100% పద్ధతి ప్రకారమే జరుగుతాయి. ఏజెన్సీస్ ఇంతకుముందు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పిలుస్తారు, కావాల్సిన విధంగా టెండర్లు చేస్తారు, అన్నీ జరుగుతుంది అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు అనేది అద్భుతంగా ఒక మణిహారంగా ఉంటుంది అధ్యక్ష. ఇక వారు కరెంటు విషయానికి వచ్చారు అధ్యక్ష, చాలా విషయాలు. ఆ కరెంటును కూడా తీస్తాను అధ్యక్ష. అధ్యక్ష మీదే అధ్యక్ష. పవర్ గురించి చెప్పారు. మనం బయటికి పోదాం, మనం అందరం కలిసి 15 నిమిషాలు ఆడ నిలబడదాం, కరెంటు మా గురించి చెప్తారా మీ గురించి చెప్తారంటే అధ్యక్ష నేను అధ్యక్ష నాకేమో సోషల్ మీడియా గురించి పెద్ద తెలియదు అధ్యక్ష. సోషల్ మీడియా గురించి నాకు పెద్ద తెలియదు. నాకు పని చేయటం తప్ప ప్రచారం చేసుకోవటం కూడా రాదు అధ్యక్ష. నేను పనిచేసి ప్రజల సేవలు ఎట్లా అందించాలనే ఆలోచన తప్ప ప్రచారం చేసుకునే కార్యక్రమంలో లేను. అది చేసుకుని ఉంటే వేరే రకంగా ఉండదు అధ్యక్ష. వారు చెప్తా ఉన్నాం, మేము ఈ అధ్యక్ష నేను చెప్పేది గాలి మాటలు కూడా కాదు అధ్యక్ష, కనపడని కూడా కాదు, లెక్కలే చెప్తాం అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత కరెంట్ వారు సమయం కంటే ఎంత మెరుగ్గా క్వాలిటీ పవర్ ఎంత ఎక్కువ ఇచ్చో కూడా నేను చెప్తాను అధ్యక్ష. 2023 డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చాం. ఆ డిసెంబర్లోనే పర్ డే 2022 నాడు డిసెంబర్లో 2023 డిసెంబర్లో మీరు 2022 నాడు 202.49 మిలియన్ యూనిట్లు ఇస్తే మేము 209.39 మిలియన్ యూనిట్లు పవర్ ఇచ్చాం. అంటే మీకంటే ఎక్కువ ఇచ్చాం కదా. ఒక్క నిమిషం, ఆ తర్వాత కూడా చెప్తాను అధ్యక్ష. పవర్ మంత్రి గారు కూడా ఉన్నారు కనుక వారికి కూడా అధ్యక్ష. ఇక ఆ తర్వాత జనవరి నెలలోకి వచ్చేద్దాం. 2023 జనవరి నాడు 230.54 మిలియన్ యూనిట్లు ఇస్తే మేము జనవరి నెలలో 2024కి 246.40 అంటే గ్రోత్ రేటు 6.88% ఎక్కువ ఇచ్చాము అధ్యక్ష. ఇది లెక్కే కదా, కరెంటు లెక్కలే ఉంటాయి, ఫ్లో లెక్క కూడా ఉంటుంది అధ్యక్ష. అట్లాగే ఫిబ్రవరిలో 268.13 వారి టైంలో ఫిబ్రవరి నెలలో ఇస్తే మేము 270.93 1.04% ఎక్కువ ఇచ్చాము కానీ తక్కువ ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే మార్చి నెలలో 278.59 మిలియన్ యూనిట్లు మీరిస్తే మేము 295.06 అంటే 5.92 అంటే నియరింగ్ అబౌట్ 6% మీకంటే ఎక్కువ ఇచ్చాం. అట్లాగే అధ్యక్ష ఏప్రిల్ నెలలో 234.16 మేము 244.08 అంటే 4.02%. అధ్యక్ష మే నెలలో బాగా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మీరు 181.10 మిలియన్ యూనిట్లు మీరిస్తే మేము 202.41 అంటే 11.76% ఎక్కువ ఇచ్చాము. అంటే పీక్ పీరియడ్లో రాష్ట్రం అంతా దేశం అంతా కూడా కరెంటు ఉత్పత్తి తక్కువ అవుతున్నటువంటి సమయంలో కూడా. అట్లాగే అధ్యక్ష జూన్లో
మీరు ఇచ్చింది 200 యూనిట్లు, మేము 202 ఇచ్చాం. జూలై టిల్ 24th వరకు అధ్యక్ష 214.74 మీరు ఇస్తే మేము 220.71 ఈ నెలలో కూడా మీకంటే ఎక్కువ ఇచ్చాం అధ్యక్ష. ఇది ఒక్కటే కాదు అధ్యక్ష. ఇన్ ఏ డే మేము హైయెస్ట్ 2024లో ఇచ్చింది హైయెస్ట్ పవర్ ఇన్ ఏ డే 308.54 మిలియన్ యూనిట్లు ఎనర్జీ మేము 14/3/2024 యాజ్ అగెన్స్ట్ ది 14/3/2023 నాడు హైయెస్ట్ మీరు ఇచ్చింది మొత్తంలో 297.89 మీరిస్తే నేను 308.54 మిలియన్ యూనిట్ ఇచ్చాను. ఇది లెక్కే కదా అధ్యక్ష. అట్లాగే స్టేట్ మొత్తం పీక్ కూడా నేను చెప్తాను. హైయెస్ట్ పీక్ డిమాండ్ 15,623 మెగావాట్స్ 8/3/2024 నాడు హైయెస్ట్, యాజ్ అగెనెస్ట్ 2023 నాడు 15,497 హైయెస్ట్ ఉంటే దానికంటే ఎక్కువ 15,623 మెగావాట్లు మేము హైయెస్ట్ పీక్ కూడా ఇవ్వటమే కాదు, ఆ ఇచ్చేటప్పుడు ఎక్కడ షార్ట్ కూడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. దట్ ఈజ్ వాట్ అధ్యక్ష. హైయెస్ట్ ఎవర్ ఎనర్జీ సప్లైడ్ ఇన్ జిహెచ్ఎంసి కేవలం హైదరాబాద్లో కూడా ఇంతవరకు హైదరాబాద్ నగర చరిత్రలో ఇంత పీక్ హైయెస్ట్ యూటిలైజేషన్ ఎప్పుడు జరగలే. అయినా కానీ హైదరాబాద్లో కరెంట్ కట్ కాకుండా 90.68 మిలియన్ యూనిట్లు విచ్ ఈజ్ ఆన్ 4/5/2024 is the highest energy supplied in GHMC in the history of GHMC. కానీ మీది హైయెస్ట్ నేను చెప్తాను 2023లో 79.33, నేను ఇచ్చింది 90.68 హైయెస్ట్. అయినా కానీ ఇంకా పీక్ డిమాండ్ జిహెచ్ఎంసీలో 4,352 మెగావాట్స్ 6/5/2024 యాజ్ అగెన్స్ట్ ప్రీవియస్ మ్యాక్సిమం 3,075. అధ్యక్ష ఇవన్నీ నేను లెక్కలేని చెప్తానంటే ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు ఎక్కడ సోషల్ మీడియాలో కనపడవు అధ్యక్ష, ఎందుకంటే సోషల్ మీడియాలో ఐఎమ్ వీక్.